హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఉగాది చాలా బాగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా సింపుల్గా ఇంకా మంచి ట్రెడిషనల్గా జరుపుకున్నాను అనమాట. అంటే ఇంకా మార్నింగ్ అందరూ చేసేదే ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని మొత్తం కూడా గుమ్మాలకి మొత్తం అవి బొట్లు పెట్టేసుకొని శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా ఉగాది పచ్చడి అయితే తయారు చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ బెల్లం కొంచెం తీసుకొని వాటర్లో వేసేసి నానబెట్టేశాను. ఇంకా తర్వాత కొంచెం చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న మామిడికాయ అయితే తీసుకున్నాను. దాన్ని మొత్తం చెక్కేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుందామని చెక్కేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు దేవుడి సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. ఆల్రెడీ మొన్ననే మొత్తం క్లీన్ చేశాను. ఇంకా పూజ చేసుకున్నాను, మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఈలోపు సర్దేసుకున్నాను అనమాట. చింతపండు అయితే నానిపోయింది, దాన్ని మెత్తగా పిసికేసుకున్నాను ఇంకా మంచిగా. ఇంకా తర్వాత ఈ మామిడికాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాం. కొంతమంది తొక్కతో వేస్తారు, నేనైతే తొక్కతో వేయను అనమాట. దాన్ని తొక్క తీసేసి వేస్తాను. నాకు ఇలానే ఇష్టం. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఇంకా కారంకి బదులు ఇక్కడైతే మిరియాలు యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం కారం యాడ్ చేయం మేము, సో కొంచెం మిరియాలు. కొంతమంది కారం యాడ్ చేస్తారు, మీరు యాడ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో. మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం బెల్లం అయితే కరగబెట్టిన వాటర్ అనమాట. ఇంకా వేప పువ్వు వేయం మేము, ఆ విధంగా రేకలు అయితే వేస్తాం అనమాట. వేప పువ్వు మొత్తం కూడా తుంచేస్తే రేకలు వస్తాయి. సో ఇంకా రేకలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా 2 అరటిపండు అయితే వేసాను చిన్నవి, అవి స్మాష్ చేసేసి ఇంకా అందులోనే ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసాను. ఇంకా అందులోనే బెల్లం వాటర్ కూడా వేసేసి ఇంకా మామిడికాయ ముక్కలు అవి కూడా వేసి మిక్స్ చేసుకోవడమే. ఇంకా అందులోనే కొంచెం ఇంకా కారంకి మిరియాలు దంచుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసాను అనమాట. ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఈ లోపు దేవుడికి మొత్తం కూడా పువ్వులు అవి పెట్టేసి దండం పెట్టేసుకుందామని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ప్రసాదం ఏంటంటే పూజ చేసుకోవడమే కదా, ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మేమైతే అలా సింపుల్గా చేసుకుంటాం అనమాట పచ్చడి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఇంకా అలాంటి వేపిన శనగపప్పు అలాంటివి ఏమీ వేయను, ఎక్స్ట్రా ఓన్లీ అరటిపండు ఒకటి యాడ్ చేస్తాను అనమాట. ఇంకా అంతే, అలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదం పెట్టేసి పూజ చేసుకోవడమే. ఇంకా దీపారాధన అయితే చేసేసాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి దండం పెట్టుకుందామని. ఈసారి ఉగాదికి అయితే అంత పెద్దగా ప్లానింగ్స్ అయితే ఏం చేసుకోలేదు. ఇంకా ఎండలు కూడా బాగున్నాయి కదా, ఇంకెటు వెళ్ళినా చాలా టైర్డ్ అయిపోతున్నాము. సో అందుకోసమే ఇంకా ఎండలకైతే ఎటు వెళ్దామని ప్లాన్ అయితే చేసుకోలేదు. అలా సింపుల్గా ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచేసి త్వరగా కానిచ్చేసుకుందాం అనేసి ఇంకా గబగబా ప్రసాదం అయితే చేసేసి పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా ఎలాంటి ప్లాన్స్ పెట్టుకుని సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కదా. ఇంకా అందులోనే ప్రెగ్నెన్సీ ఒకటి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంక 5th మంత్ వచ్చేసింది. సో కష్టంగా ఉంటుంది ఎటు వెళ్దామన్నా. ఇంకా అందుకోసమే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇంకా అంతే, పూజా విధానం అంటే మీరు అందరూ చూసిందే, ఇంకేముంది. ఇంకా ప్రసాదం తీసుకెళ్ళి దేవుడి దగ్గర కూడా పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. ఇంకా మీ అందరి లైఫ్లో కూడా ఉగాదిలో ఉండే 6 రుచుల్లాగా మీ అందరి లైఫ్లో కూడా అన్ని రుచులు కలబోసిన జీవితం మీద అయి ఉండాలని మనస్ఫూర్తిగా నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. మీరందరూ కూడా అలానే యాక్సెప్ట్ చేసి లైఫ్లో కష్టాలని అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండండి. ఇంకా అంతే, దేవుడికి బయట కూడా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంక ఇలాగే ఇంటికి వేపాకులు మామిడాకులు కలిపి కట్టేసుకున్నాము. నేను పచ్చడి ఎలా చేశానో ఫుల్గా ఈ వీడియోలో చూపించలేదు, కానీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఫుల్గా చూపించాను. ఇన్ కేస్ ఏమైనా తప్పులు చేస్తే కనుక కామెంట్ చేయండి. అంటే నాకు పక్కాగా తెలియదు అనమాట. నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ ఉగాది పచ్చడి చిన్నప్పటి నుంచి అమ్మతోనే చేసుకున్నది ఉంది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య చేసేవారు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ రాజమండ్రిలో విడిగా ఉంటున్నాం కదా, ఒక్కలమే మేమిద్దరం. ఇంకా ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను అనమాట. ఇంకా అలా యూట్యూబ్లో చూసి అత్తయ్య కొన్ని చెప్పారనమాట కొలతలతో. సో ఇంకా అలా చేసేసాను. ఇంకా ఎలా అంటే ఇంకేమైనా కొత్తగా యాడ్ చేయొచ్చా, ఎలా చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ పక్కా ట్రై చేస్తాం మీరు చెప్తే. ఇంకా వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూశాను, కొంతమంది పంతులు గారు చెప్పారనమాట. అంటే న్యూ ఇయర్ కదా మనకి తెలుగు వాళ్ళకి ఇదే కదా న్యూ ఇయర్. సో వినాయకుడితో ఆది దేవుడు కదా ఆయనతో స్టార్ట్ చేస్తే మంచిది అనేసి చెప్పారు. అందుకోసమని ఇంకా వినాయకుడి గుడికి అయితే వెళ్ళిపోయాము. గణేష్ చౌక్లో ఉంది ఈ టెంపుల్ అయితే. ఇంకా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకు ఈ శారీ అయితే మా పిన్ని ఇచ్చిందనమాట.
సో ఈ సమ్మర్కి అయితే శారీ కట్టుకోవడం చాలా కష్టం, నా వల్ల అయితే కాలేదు. ఇంకా గబగబా వెళ్ళి అసలు ఇంటికి వచ్చాక ఎంత ఫాస్ట్గా తీసేసానో అస్సలు ఉండలేకపోయాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా సోమలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అంటే చాలా రష్ ఉన్నారు, నేనైతే లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి దండం పెట్టేసుకున్నాను. ఎంత రష్ అసలు. ఇప్పుడైతే ప్రజెంట్ జాతరలు జరుగుతున్నాయి కదా అమ్మవార్లకి, ఇంకా సోమలమ్మ తల్లి జాతర అయితే సెకండ్న ఉంటుందన్నమాట. చాలా భారీ ఎత్తుగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా విజిట్ చేస్తారు లేదు కామెంట్ చేసేయండి, నేనైతే విజిట్ చేస్తాను. సో ఆ జాతర హడావిడి, ఇంకా ఉగాది కదా, సో ఫుల్ హడావిడి ఉంది. గుడి దగ్గర అయితే చాలా జనం ఎక్కువ ఉన్నారు, చాలా అసలు ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోద్ది మనకి, అంత జనం ఉన్నారనమాట. ఇంకా నార్మల్గా నేను అయితే వెళ్ళి ఇంకా బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాను. అంతసేపు నా వల్ల కాదు, ఇంకా నేను అప్పటికే 9 అయిపోయింది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసుకునే అనేసి ఇంకా గబగబా దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాము. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఈ బయటే కాకుండా లోపల కూడా ఇంకా 2 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అంతా లైన్లో నుంచోవాలంటే అసలు మన వల్ల కాదు. ఇంక ఈవినింగ్ వెళ్దాంలే అనుకొని వచ్చేసాను అనమాట. మీరు ఎవరైనా వెళ్ళారా టెంపుల్కి ఈరోజు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాను వెళ్ళి. ఇంకా అలా జరిగిందనమాట నా ఉగాది సెలబ్రేషన్స్ అయితే. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మీ ఒపీనియన్ నాకుతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.